సమాజానికి దిక్సూచి లాంటి ఉపాధ్యాయుడు విద్యార్థికి ఆదర్శంగా ఉండాలని ప్రభుత్వ సలహాదారు రమణాచారి అన్నారు. రవీంద్ర భారతిలో వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 జిల్లాల్లోని 12 మంది ఉపాధ్యాయులతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10వ తరగతిలో 10 జీపీఏ పాయింట్లు సాధించిన 111 మంది విద్యార్థులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి విద్యావేత్త చుక్కా రామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికే మానవత్వం విలువ తెలుస్తుందని విద్యావేత్త రామయ్య అభిప్రాయపడ్డారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో. ఆన్సర్ చెప్పలేని మనుషులు నెత్తునదో వెనుకకు నెట్టారు. కాబట్టి ఈ ఇన్స్పెక్షన్ పద్ధతి వలన ఇబ్బంది ఉన్న పిల్లవాడు వెనుకకు పోయాడు, మీకు ఆన్సర్ చెప్పే పిల్లవాడు ముందుకు వచ్చాడు. కాబట్టి పిల్లవాడు బడిలో డ్రాప్ అవుట్ అవుతున్నాడంటే అర్థం కాక, చెప్పే విషయం అర్థం కాకతుందో డ్రాప్ అవుట్ అవుతాడు. సమాచారమే ప్రధానమైనప్పుడు ఇన్ఫర్మేషన్ బట్టి పెట్టడం కూడా మొదలైపోయిందని మీకు మరి. ఒక క్లర్క్ రిక్రూట్ అవుతాడు, ఒక కానిస్టేబుల్ రిక్రూట్ అవుతాడు, కానీ టీచర్ సెలెక్ట్ అవుతాడు అని చెప్పినటువంటి ఆ మాట ఎంత గొప్పైనటువంటి సందేశమో అది. ఆ పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాడు వచ్చి మీరే మాకు పాఠం చెప్పారు, 6వ తరగతిలో 7వ తరగతిలో 8వ తరగతిలో స్కూల్లో చదువుకున్నప్పుడు మీరు మాకు పాఠం చెప్పారు సార్ అని చెప్తున్నప్పుడు మీరు పొందేటువంటి ఆనందం ఏదైతే ఉందో అది అవధులు లేనటువంటిది.